నమస్తే వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్యం సమాజం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లో చేరిన 150 మంది యువకులు పార్టీలోకి ఆహ్వానించిన కురన్ హనుమంతరెడ్డి. నిరుద్యోగులు జాబ్ మేళాను వినియోగించుకోండి, 50 కంపెనీలతో ఏర్పాటు ఆసరా ఫౌండేషన్ చైర్మన్. జర్నలిస్టు జమీర్ కు ప్రెస్ క్లబ్ ఘన నివాళి, సంక్షేమానికి కార్యాచరణ రూపొందించాలి జర్నలిస్టు నేతల డిమాండ్. ఖానాపూర్లో పర్యటించిన ఎమ్మెల్యే అజ్మీరా, ముంపు గ్రామాలను ఆదుకుంటామని భరోసా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షాపూర్ నగర్ హెచ్ఎంటీ కళ్యాణ మండపంలో 150 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలన్ హనుమంతరెడ్డి వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోంపల్లి 16వ వార్డు కౌన్సిలర్ జోష్ట శివారెడ్డి, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నటువంటి సందర్భంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ 129 డివిజన్ హెచ్ఎంటీ సొసైటీలో కూడా యువకులు స్వచ్ఛందంగా ఈ ప్రాంతంలో మరి గతంలో ఉన్నటువంటి 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీని కానీ టీఆర్ఎస్ను కానీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలు కానీ ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ 100కి 100 పాళ్ళు అమలు చేయకుండా ఏ స్కీమ్నైనా కేవలం టచ్ చేసి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసేసినాం అయిపోయిందని చెప్పి బుక్కులలో రాసుకోవడం, మొత్తం నగరంలో హోర్డింగ్స్ వేసుకోవడం, పేదవాడి ఆత్మగౌరవం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ రకంగా ఒక మంచి క్యాప్షన్ పెడుతూ ఇవన్నీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ 2 పార్టీలు ప్రజలను మోసం చేయగలిగినాయి. కానీ ఇవాళ ఒక శాస్త్రం ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఈరోజు కుత్బుల్లాపూర్ 129 డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో ఏవైతే కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయో ఇదే సూచన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఎవరైతే ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు టీఆర్ఎస్ నుంచి, మీ ఫెయిల్యూర్కి ఇదే సూచన. ఎందుకు వాలంటరీగా యువతులు వాళ్ళే వచ్చి జాయిన్ అవుతున్నారో ఒకసారి చూడండి. మీరు ఎక్కడ చెత్త అక్కడే ఉంది కుత్బుల్లాపూర్లో, ఎక్కడ బురద అక్కడే ఉంది, ఎక్కడ వరద అక్కడే ఉన్నారు. ఏం పరిస్థితులు మారినాయో మరి మీరే చెప్పాలా. మేము ఏదైనా అడిగితే, పబ్లిక్ ఇష్యూస్ మీద ఏదైనా అడిగితే ప్రశ్నకి ప్రశ్ననే మళ్ళీ సమాధానంగా వస్తుంది తప్ప మీరు ఏం అభివృద్ధి చేసిరో మరి ఫలకాలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ అభివృద్ధి మాత్రం కనిపించట్లేదు. సో రానున్న రోజుల్లో ఇంకా భారీ ఎత్తున కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతాయి కూడా. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాను నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ అన్నారు. సుమారు 50 కంపెనీల ప్రతినిధులతో ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ చదువుకున్న యువతకు స్థానిక కంపెనీలలో హాస్పిటల్స్, ల్యాబ్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన హెచ్ఆర్లతో ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. చౌటుప్పల్లోని 3-4 జిల్లాల నుండి మేళాకు సుమారు 1000 మంది వరకు హాజరయ్యారని శివశంకర్ తెలిపారు. పచ్చడి పెట్టి అన్నం పెడితే వాడు కడుపు నింపుకొని సంతోషపడి సుఖీభావాన్ని దీవించుకుంటే నా అనుభవం పూర్తిగా మీకు చెప్తూ ఉన్నాను. నేను మొదటిగా
మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండల గ్రామంలో మున్సిపాలిటీ కేంద్రమైనటువంటి శాంజాన్ విద్యానికేతన్లో మనం మెగా జాబ్ మేళాని నిర్వహించుకోవడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళకు దగ్గర 50 పైచిలకు హైదరాబాదు జంట నగరంలో ఉన్నటువంటి అన్ని వివిధ కంపెనీల హెచ్ఆర్లతోటి ఈ జాబ్ మేళ నిర్వహించుకోవడం జరిగింది. ఇటు జాబ్ మేళకు సుమారు 4,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు మరి మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇటు ఉద్యోగ అవకాశాలకు 10వ క్లాసు మొదలు పెట్టుకుంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమా, ఎంబీఏ ఇలాంటి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ యువకులకు శుభ అవకాశం కల్పిస్తున్న పరిస్థితి. విధి నిర్వహణలో వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల టీవీ రిపోర్టర్ జమీరుద్దీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోగిలి నారాయణదాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమీరుద్దీన్ మృతికి సంతాపంగా క్లబ్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతి నెల జీవనోపాధి కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని కోరారు. ప్రతి జర్నలిస్టుకు ₹20 లక్షల ప్రమాద బీమా ప్రభుత్వమే అమలు చేయాలన్నారు. సంక్షేమ పథకాలలో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్ జమీరుద్దీన్ మొన్నటి వరదలను వార్త కవర్ చేసే విషయంలో ఆ వరదలనే చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. ఆయన మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు నిలిచింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, అలాగే నెల నెల నిరుద్యోగ వృత్తి కూడా వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్ పర్యటించారు. రాజూరా, బావాపూర్, పాత తర్లపాడ్, దిలవర్పూర్, బావాపూర్కే గ్రామాల్లో పర్యటించి ముంపు గ్రామాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు, కల్వర్టులు, కాలువలకు గంటలపై అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు నిర్వాహకులు సర్టిఫికేట్లు అందజేశారు. చిటినేని ఆగమ్మ నరసింగారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 నెలల్లో 40 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా చిటినేని మాధవి వెంకటేశ్వరరావు వారికి చీర, సారా అందజేశారు. అన్నా మేడం ఎగ్జామ్ మేడం ఇక్కడ
రైట్ చూడండి చూడాలి అన్న వెంకన్న రైట్ మేడం ఇది చూడండి రైట్ కలవే తాటిపల్లి రామాయణ జరుగుతుంది ఒక్క లక్ష్మి ఒక్క వనిత ఒక్క నవత ఓకే రైట్ ఓకే 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 ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. తీస్తాను ఓకే చూడండి ప్లీజ్ రెడీ స్మైల్ ఉదయం గ్రామంలో చిక్నేని వెంకటేశ్వరరావు మాధవి దంపతులు ఉచిత శిక్షణ శిబిరాన్ని నెలకొల్పి గూడెంలో ఉండేటువంటి మహిళా యువతకి ఒక ఉపాధి కల్పించాలి, భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఒక సంకల్పం మేరకు వెంకటేశ్వరరావు మాధవి దంపతులు వాళ్ళ గురువు గారు ఆ దైవం ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక బోధన మేరకు అంటే సమాజానికి మేలు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి మొదటి బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. 22 మంది, మళ్ళీ ఇంకొక 22 మందితో నూతనంగా ఇంకొక బ్యాచ్ తయారైంది. టోటల్గా 40 మందికి ఈరోజు శిక్షణ పూర్తి చేసుకొని వాళ్ళకి శిక్షణ పూర్తయినట్టు కూడా మేడం ద్వారా మరి వాళ్ళ సంస్థలకు మరి వారికి ఉన్నటువంటి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఈ శిక్షణ నేర్చుకున్నటువంటి నైపుణ్యాన్ని నేర్చుకున్నటువంటి మహిళా సోదరిమణుల తరఫున గూడెం గ్రామం తరఫున ప్రత్యేకంగా వెంకటేశ్వర తండా ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు రాజీవ్ తండాలో రేషన్ షాప్ను ప్రారంభించినట్లు బామ్ల నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ తెలిపారు. పాలకుర్తి మండలం ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి కన్నాల గ్రామ పంచాయతీలోని తండాలో రేషన్ షాప్ ఉన్నప్పటికీ రాజు తండాలోనే 120 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రేషన్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు అన్నారు. 2 తండాలకు మధ్య రైల్వే ట్రాక్ ఉండడంతో ట్రాక్ దాటుతూ కొంతమంది మరణించారని తెలిపారు. ఒక్కసారి కదలు ఫోటో మీకు చూసుకుంటున్నా ఇది కూడా మనిషి ముక్క పోయమంటే అందరు మనిషికి భర్త పట్టుకోం మనకి బయటికి పోదాం. चावल मार मनाओ दोनों मीना मीना 20 किलो चावल डोकरी ने खाली किधर का भैया चालो 74 छे देख ले अरे मैं
మాది పాలకుర్తి మండలం బామ్లనాయక్ తండా రాజీవ్ తండా అనేది గత 50 ఏళ్ల కింద ఏర్పడ్డ తండా. ఇది అప్పటి నుండి ఉమ్మడి కన్నాల గ్రామ పంచాయతీలో ఉండే మా తండా. అక్కడ నుండి రేషన్ బియ్యం తీసుకొచ్చేది ఇబ్బంది ఉండే. తర్వాత మా తండకు బామ్లనాయక్ తండకు పాత తండకు బియ్యం షిఫ్ట్ అయింది 20 ఏళ్ల నుండి. ఇది ప్రత్యేక గ్రామ పంచాయతీ అవ్వడం వల్ల నాకు అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలందరూ ఎప్పుడు చూసినా ఆడ మా రేషన్ షాప్ కాడికి వచ్చేది. ప్రత్యేకంగా ఆటో తీసుకొని బైకుల మీద ఒకరోజు పని కూడా పట్టుకొని వచ్చేది. ఒక రోజు అంతా ఉండేది ఆడ. ఒక్కొక్క రోజు ఛార్జింగ్ ఉండకపోయేది, బ్యాటరీ కొన్ని సమస్యలు ఉండేది. ఒకరోజు కాకపోతే మళ్ళీ ఒక రోజు అచ్చుడు ఉండే. అట్లనే ఇక్కడ నుండి రైలు పట్టాల నుండి పోతూ ఉంటే ఒకరిద్దరు యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోయారు. ఈ 7-8 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పి నేను ఉన్న కలెక్టర్ మేడంను కలిసి జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ సహకారంతో మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచి, నా తోటి సభ్యులు, నా గ్రామ ప్రజలందరూ నాకు అవకాశం ఇచ్చారు. ఈ ఇబ్బంది ఎప్పటికీ ఉండద్దని చెప్పి ఆలోచనతోటి ఎంబడుండి పట్టుబట్టి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి నాకు ఇచ్చిన నా గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. నాకు అవకాశం ఇచ్చిర్రు. మీకు మాట నిలబెట్టుకున్నా. మీరు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇక్కడనే తీసుకోవాలి. ఈ చిరకాల కోరిక మా తండది. ఈ కోరిక నెరవేరింది. ఇది మా ఆకాంక్ష. మా తండది ఈ కోరిక ఉండే. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామంలో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు హిందూ జ్ఞాన గ్రంథాలపై ఇంటింటికి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడు మనిషికి భగవద్గీత రూపంలో జ్ఞాననిధిని అందించాడని, అందులో తెలియపరిచిన దైవ ధర్మాలను ప్రతి మనిషి జీవితంలో ఆచరించాలని ఆయన కోరారు. భగవద్గీత ప్రచారం అండి. చూడండి, మన 100 గ్రంథాల వరకు ఉన్నాయి. పండుగల గురించి, పూజా విధానం, సాంప్రదాయాలు, దేవాలయ ప్రతి పండుగ గురించి ఉంటుందండి. తీసుకోవాలి ఇప్పుడు. ఈరోజు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయ కార్యక్రమము సాల్వాపూర్ మండలము చేర్యాలలో ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పాపము పుణ్యము ఈ రెండిటితోనే మానవుడు ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాడు. కాబట్టి ఇవి ఎలా వస్తున్నాయి అనే విషయం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు సాల్వాపురంలో స్వామివారు రచించినటువంటి గ్రంథాలను హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి భువనగిరి, జనగామ, చేర్యాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఇంటింటికి గ్రంథాలు పరిచయం చేసి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని, తమ యొక్క పాపపుణ్య కర్మలు ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలని, తెలుసుకున్న తర్వాత అటువంటి పాపపుణ్య కర్మలు రాకుండా చేయాలంటే ఏం చేయాలనే విధానాన్ని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడని చెప్పేసి అందరూ ఈ జ్ఞానాన్ని, సరళంగా ఉన్నటువంటి ఈ గ్రంథాలను చదివి జ్ఞానం తెలుసుకుని ఆత్మజ్ఞానులుగా తయారు కావాలని ఈరోజు ఈ యొక్క ప్రచారం చేయడం జరుగుతుంది. రైతుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని రామగుండ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం కొత్తపల్లిలో పొలంబాట రైతుతో మాటామంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారితో కలిసి వరి నాటు వేశారు. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో నాట్లు వేస్తున్నటువంటి అక్కల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా రైతులు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి
ఇబ్బందులను, వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోపాటు ముఖ్యంగా కార్యాన్ని బాట పేరి ప్రత్యేకంగా రైతుల టాటామంతి కార్యక్రమానికి ఈరోజు నుంచి వెళ్ళి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి 8 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో రైతులు నానా గోసపడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కరెంటు కోసం, నీళ్ళ కోసం, ఎరువుల కోసం అనేక ఇబ్బందులు పడేటువంటి రైతన్నలు ఇవాళ సంతోషంగా పంటలు పండించుకొని అధిక దిగుబడి వచ్చేటువంటి విధంగా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది. ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 24వ యాన్యువల్ జనరల్ బాడీ సమావేశాన్ని కొత్తపేటలోని స్పైసీ హబ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ నరసింహం రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు పెట్టిన ఆంక్షల మూలంగా 15% డివిడెండ్ ఇవ్వలేకపోయామన్నారు. ఈ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సర్కులర్ ప్రకారం 15% డివిడెండ్ ఇచ్చామని తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంకు అది 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 24th యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరపడం జరిగింది. ఈరోజు అందరూ కూడా 2 సంవత్సరాల నుంచి కోవిడ్ మూలాన సరిగా కస్టమర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ రాకపోవటం మూలాన కొద్దిగా పేలను కానీ జరిగేది. ఈసారి అందరూ కూడా పిలవగానే అందరూ పార్టిసిపేట్ చేసి రావటం, అన్ని విధాలుగా బ్యాంకు కోవిడ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్, మంచి లాభాలు చేయటం, అందరికీ కూడా ఒక కోవిడ్లో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ వల్ల 15% డివిడెంట్ ఇవ్వలేకపోయినా డివిడెంట్ అసలు బంద్ చేసింది రిజర్వ్ బ్యాంకు ఆంక్షలతోని. ఇప్పుడు ఈ సంవత్సరం రిజర్వ్ బ్యాంకు మీకు డివిడెంట్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు సర్కులర్ ఇష్యూ చేయటం మూలాన మేము కూడా 15% డివిడెంట్ ఇవ్వటం, ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 20% డివిడెంట్ ఇస్తున్నాం. అందులో బ్యాంకు కూడా 285 కోట్లతోని టర్నోవర్తోని మంచిది ఉంది. వచ్చే ఒక 2 ఏళ్లలో కూడా ఇంకో సంవత్సరంలో 350 crores పోవాలని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. అన్ని విధాలుగా బాగా నడుస్తున్నాయి. ఇదివరకే 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్ ఆల్రెడీ ఇంకోటి కూడా తీసుకోవడం జరిగింది. 5 బ్రాంచ్లు నడుస్తున్నాయి. ఇంకా 3 బ్రాంచ్లకు కూడా కొత్త బ్రాంచ్లకు మేము పెట్టుకోవటం జరిగింది. ఆ అప్లికేషను అవి త్వరలోనే అవి కూడా రావచ్చు. అవి వస్తే కొన్ని బంజారాయిల్స్, మాదాపూర్, ఇక్కడ కుషాయిగూడ ఏరియాకు పెట్టుకున్నాం. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ జాతీయ నాయకుడు మురళీధర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ రావు, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్, మల్కాజిగిరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ లో చేరిన 150 మంది యువకులు పార్టీలోకి ఆహ్వానించిన కురన్ హనుమంతరెడ్డి. నిరుద్యోగులు జాబ్ మేళాను వినియోగించుకోండి, 50 కంపెనీలతో ఏర్పాటు ఆసరా ఫౌండేషన్ చైర్మన్. జర్నలిస్టు జమీర్కు ప్రెస్ క్లబ్ ఘన నివాళి, సంక్షేమానికి కార్యాచరణ రూపొందించాలి, జర్నలిస్టు నేతల డిమాండ్. ఖానాపూర్లో పర్యటించిన ఎమ్మెల్యే అజ్మీరా, ముంపు గ్రామాలను ఆదుకుంటామని భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానని వీధి లక్ష్య సమాహిత. నమస్కారం.